కేంద్ర ప్రభుత్వం 2025-26 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీసుకున్న నిర్ణయాలతో ప్రజలకు అవసరమైన కీలక వస్తువుల ధరలు తగ్గనున్నాయి. కొన్నింటి ధరలు పెరిగే అవకాశం ఉన్నా వాటి వల్ల చేతి వృత్తి కళాకారులకు, శ్రామిక జీవులకు ప్రయోజనం కలగనుంది. దీంతో ఎలక్ట్రానిక్స్, కీలక ఔషధాల ధరలు తగ్గనున్నాయి. మరికొన్ని వస్తువులపై మాత్రం కస్టమ్స్ డ్యూటీని పెంచారు. మరి ఈ బడ్జెట్ తర్వాత దేశంలో ఏ వస్తువుల ధరలు తగ్గనున్నాయి, వేటి ధరలు పెరగనున్నాయో ఓసారి చూద్దాం. దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా తయారీ రంగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు ప్రకటనలు చేశారు. సమ్మిళిత అభివృద్ధి, పరిశ్రమలకు మద్దతిచ్చేలా నిర్ణయాలు తీసుకున్నారు. కొన్ని వస్తువులపై సుంకాలను తగ్గించారు. క్యాన్సర్, దీర్ఘకాల వ్యాధుల్ని నయం చేసే 36 రకాల ఔషధాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి పూర్తిగా మినహాయించారు. దీంతో ఈ మందుల ధరలు దిగిరానున్నాయి. ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల్లో ఉపయోగించే ఓపెన్ సెల్స్, ఇతర పరికరాల బేసిక్ కస్టమ్ సుంకాన్ని 5% తగ్గించారు. కోబాల్ట్ పౌడర్, లిథియం అయాన్ బ్యాటరీ తుక్కు, లెడ్, జింక్ సహా 12 రకాల క్రిటికల్ మినరల్స్ను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు. దీంతో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు దిగిరానున్నాయి. ఈవీ బ్యాటరీ తయారీలో ఉపయోగించే 35 రకాల ముడి పదార్థాలు, మొబైల్ ఫోన్ తయారీ బ్యాటరీలో వినియోగించే 28 అదనపు పరికరాలను పన్ను మినహాయింపు వస్తువుల జాబితాలో చేర్చారు. దీంతో ఈవీలు, మొబైల్స్ ధరలు దిగిరానున్నాయి. వెట్ బ్లూ లెదర్ను కస్టమ్స్ సుంకం నుంచి మినహాయించారు. దీంతో లెదర్ బూట్లు, బెల్ట్లు, జాకెట్ల ధరలు తగ్గనున్నాయి. శీతలీకరించిన చేపల ముక్కలపై కస్టమ్స్ సుంకాన్ని 30% నుంచి 5% తగ్గించారు. నిర్మాణ రంగంలో ఉపయోగించే పాలరాయి, ట్రావర్టిన్ వంటి వాటిపై కస్టమ్స్ సుంకాన్ని 40% నుంచి 20% తగ్గించారు. ముడి గ్రానైట్ లేదా ముక్కలుగా చేసిన గ్రానైట్పై సుంకాన్ని 40% నుంచి 20% కుదించారు. ఆహార పదార్థాలు, శీతల పానీయాల ఉత్పత్తిలో వినియోగించే సింథటిక్ ఫ్లేవరింగ్ పదార్థాలపై సుంకాన్ని 100% నుంచి 20% తగ్గించారు. కాగా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేపై సుంకాన్ని 10% నుంచి 20% పెంచారు. దీంతో టీవీల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. దేశీయ టెక్స్టైల్ ఉత్పత్తుల్ని ప్రోత్సహించేందుకు అల్లికల దుస్తులపై కస్టమ్స్ సుంకాన్ని 10% నుంచి 20% పెంచారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.